అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ టీవీ ఛానల్కి స్వాగతం. నేను మీ సంతోషి. ఈరోజు మనం ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చామండి. ఈరోజు వరల్డ్ వైడ్గా కుబేరా మూవీ రిలీజ్ అయింది. సో అసలు ఇందులో ధనుష్, నాగార్జున అలాగే రష్మిక మందాన యాక్ట్ చేశారనమాట. సో ఈ మూవీ ఎలా ఉంది, శేఖర్ కమల మార్క్ కనిపించిందా, అసలు ఈ టోటల్గా ఈ మూవీ రివ్యూ ఎంత, దీని గురించి అయితే ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? టైటిల్ ఎలా ఉందో మూవీ కూడా అలానే ఉంది. ఎందుకంటే నాగార్జున కెరియర్లో ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ధనుష్ గారు కూడా నిజంగా చెప్తున్నా పోటీ పడి యాక్టింగ్ చేసిండు. అంటే ధనుష్ గారు అంటే నిజంగా చెప్తున్నా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మన తెలుగు ఆడియన్స్కి ఎలా యాక్టింగ్ చేస్తే ఎలా ఇష్టపడతారో అలా యాక్టింగ్ చేసి చూపించి ధనుష్ గారు చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ ధనుష్ గారి కంటే నాగార్జున గారు ఇచ్చి పడేసిన యాక్టింగ్లా ఎక్కడ తగ్గలేడు. ఇంకోటి చెప్పండి, చాలా లవ్ స్టోరీ చూసాం. నాగార్జున ఒక మాస్ యాంగిల్ చూసాం. మళ్ళీ ఒక మాస్ అంటే ఏందో చేసి చూపించి నాగార్జున గారు ఎక్కడ తగ్గలే. మెయిన్ చెప్పండి, ఇక్కడ మన దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్పల మ్యూజిక్ ఎలా అదరగొట్టిండో ఈ సినిమా కూడా మళ్ళీ అదరగొట్టి చూపించింది. కుబేరాల మెయిన్ మ్యూజిక్ మొత్తం ఇచ్చి పడేసిండు, ఎక్కడ తగ్గలే. స్క్రీన్ ప్లే తీసుకున్నా చాలా అదరగొట్టిండు. డైరెక్షన్ కానీ మెయిన్ చెప్పండి, శేఖర్ కమల గారు ముందుగా మీరు హ్యాట్సాప్ సార్. అంటే ఏ కథ తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ తీస్తారు. కథ కూడా ఎక్కడ కూడా ఒక కథకు పోల్చకుండా ఒక డిఫరెంట్ యాంగిల్ తీస్తారు కథ కూడా. ఈ కథ కూడా కుబేరా కూడా ఒక డిఫరెంట్ కథలు తీసుకొచ్చారు. ముందుగా హ్యాట్సాప్ సార్ మీ కథకి. రాజమౌళి గారు ముందుగా స్టేజ్ మీద చెప్పారు ఈ సినిమా చాలా బాగుంటుంది, ఎందుకంటే శేఖర్ నాకంటే బాగా తీస్తాడు ఏ సినిమా తీసినా కూడా అన్నట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు సినిమా తీసిన కుబేరా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూట్యూబ్. నాగార్జున ఫ్యాన్స్ అంతా మంచిగా చెప్తున్నా, అందరికీ పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అట్లా ఉంటుంది మేడం. ఇది కథలో ఎలా నటించాలో అలా. ఇప్పుడు కథలో ఎవరికి ఎంత పాత్ర ఉంటుందో అంతే పాత్ర పోటీస్తారు. కానీ నాగార్జున డ్యామ్ చేసి అట్లా ఉండదు. ఆయన కథ ఎంత నటించాలో నాగార్జున కథ చేసి చూపించిండు. మన ధనుష్ గారు ఎంత యాక్టింగ్ చేయాలో అంత యాక్టింగ్ చేసి చూపించిండు. ఇద్దరికి ఏం తగ్గకుండా ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది మేడం. ఎత్తున ప్రతి సీన్ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక మాస్ మనకు డమరకం తీసుకునవచ్చు, మళ్ళా శివ మూవీ కానీ అలాంటి మూవీ మనకు మళ్ళీ కనిపిస్తుంది నాగార్జున యాంగిల్. అంటే ఒక మాస్ ఛానల్తో మనకు వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఫ్యాన్స్ అంతా. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు నాగార్జున గారి. ఒక రాజుగారి గది నా ఓంకార్ తీసినప్పుడు ఎలా మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఈ నాగార్జున గారి సినిమా కుబేరా కూడా మనం అంతా ఎంజాయ్ చేస్తాం సినిమా చూస్తే. అంటే తేడా అంటే కథలు బట్టి ఉంటానా, ఏ కథకి దానికి డిఫరెంట్. ఈ కథకి కుబేరాకి ఎలా కథ యాక్టింగ్ చేయాలో అలా చేసి చూపించిండు. దేని కథ మనం పోల్చొద్దు, మనం ఉన్న యాంగిల్లో కుబేరా ఎలా ఉందో అలా చూసుకోవాలి. అంతేగాని మనం ప్రతిదీ ఆలోచించుకుని వేరే యాంగిల్ తీసుకోవద్దు. కుబేరా ఎలా తీసిండో అంటే నెగిటివ్ యాంగిల్ అంటే యాక్టింగ్లో మాత్రం మాస్లో చేసి చూపించింది. మాస్ యాంగిల్ ఆయన కావాల్సింది మాస్ కావాలి, ఫ్యాన్స్కి మాస్ చేసి చూపించింది. ఆయన మన్మధుడు అని పేరు ఎలా వచ్చిందో మాస్లో కూడా అలా చూపించిండు, ఇచ్చి పడేసి. ఈ వీకెండ్కి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే శేఖర్ కమ్లా గారు గతంలో ఆడియో ఫంక్షన్ కానీ ఇట్లాంటి ఫంక్షన్లో చెప్పినట్టు అత్యద్భుతంగా అయితే ఏం లేదు. అంటే నా సినిమాల కల్లా ది బెస్ట్ అవుతుంది, 10 times అన్నిటికన్నా బెటర్గా ఉంటుందని చెప్పాడు. అంత అయితే లేదు. ఈ వీకెండ్కి అయితే వాచబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది. అంటే తన ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్ట్గా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా హానెస్ట్గా ఉంది సినిమా. అంటే ఎక్కడ కూడా ఒక అన్వాంటెడ్గా నేను పెట్టి కానీ ఇంకో సినిమా ట్రాక్ తప్పడం కానీ ఏం లేదు. తను ఏం చెప్పాలనుకున్నాడో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చాలా టెరిఫిక్ డైరెక్షన్ మాత్రం శేఖర్ కమ్లా డైరెక్షన్ మాత్రం బాగుంది, అత్యద్భుతంగా ఉంది. ఇంకా సినిమా ప్లస్ పాయింట్ బాగా ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున యాక్టింగ్ కానీ. అంటే నాగార్జున గారి యాక్టింగ్ ఏంటంటే సొసైటీకి మంచి చేయాలా చెడు చేయాలా అనే కన్ఫ్యూషన్తో కూడుకున్న పాత్ర మాత్రం నాగార్జున సెటిల్ పర్ఫార్మెన్స్ని మరొకసారి ఈ సినిమా ద్వారా మనం చూస్తాము. ఇంకోటి ధనుష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక బిచ్చగాడే పాత్ర అనే కానీ స్టార్టింగ్ ఒక సినిమా 20 minutes అయినాక 20-30 minutes అయినాక తన పొజిషన్ అనేది ధనుష్ పొజిషన్ చేంజ్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా సినిమా ఎండ్ వరకు కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తోటి తన బిచ్చగాడ హావభావాలు కానీ ఎక్కడ కూడా మిస్ చేయలేదు. అంటే ఆ విధంగా కూడా డైరెక్టర్ శేఖర్ కమ్లా గారు ఇద్దరు యాక్టింగ్ టాప్ నోచ్ పర్ఫార్మెన్స్. ఎవరికి వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు. ఇద్దరు యాక్టింగ్ బాగుంది, బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో చాలా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సీన్లకి డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. ఈ డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా కొన్ని సీన్లు మాత్రం హైలైట్ అవుతున్నాయి బాగా. సినిమా వచ్చేసి ఓవరాల్గా ఏంటంటే ఈ వీకెండ్కి మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అనొచ్చు, కానీ శేఖర్ కమ్లా కెరీర్లో మాత్రం ది బెస్ట్ అని చెప్పలేము. అంటే మనకి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 minutes కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్టోరీ టెల్లింగ్ అనేది లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది ముందుగానే మనకి గెస్ట్ చేసే విధంగానే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఏం లేదు. మరి ఏం జరుగుతుందో ముందుగానే తెలిస్తే మాత్రం అంత ఇంట్రెస్ట్ రాదు సినిమా. ఈ సేమ్ ఈ సినిమాకి జరిగింది అట్లానే కుబేరాకి. ఇంకోటి ఏదైనా ట్విస్ట్ ఉండిద్దని నేను కూడా వెయిట్ చేశాను.
ఎటువంటి ట్విస్టులు లేవు. జనరల్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక బిలీనియర్కి ఒక బిచ్చగాడికి మధ్య ఉన్న సన్నివేశాలు మాత్రం, అంటే ఒక అన్ని కావాలనుకున్న బిలీనియర్కి ఏమీ వద్దనుకున్న బిచ్చగాడికి వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగుంది. ఓవరాల్గా నాగార్జున యాక్టింగ్ అని ధనుష్ యాక్టింగ్ అని బాగుంది. ఈ రష్మిక యాక్టింగ్ అంత స్కోప్ అనిపించలేదు. టోటల్ ఓవరాల్గా ఏంటంటే ఒక థ్రిల్లింగ్ మూమెంట్ అనేది మిస్ అయ్యా అనిపిస్తుంది. యా గైస్, అన్న కుబేర మూవీ చూడడం జరిగింది. కుబేర మూవీ ఏంటంటే అంటే ఒక ఆశ లేనివాడికి ఒక డబ్బుకి ఆశ ఉన్నవాడికి వ్యత్యాసాన్ని ఎలా చూపించాలి ఏంటనేది చాలా బాగా రాసుకున్నారు శేఖర్ కమల గారు. ముఖ్యంగా డైరెక్టర్నే పొగడాలి ఈ సినిమాలో. ఏంటంటే ఎవ్రీ సీన్లోనూ కూడా మనం రియాలిటీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం, మన లైఫ్ని మన సినిమాగా చూస్తున్నాం. ప్రతి ఫ్రేమ్లోనూ మనం కనెక్ట్ అయ్యేలాగా ఎవ్రీ ఎమోషన్ సీన్ కూడా మనకు కంటతడి తెప్పిస్తుంది. సినిమాలో 1-2 సీన్లు కనెక్ట్ అవుతాం, బట్ ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చిన ప్రతి ఎవ్రీ మూమెంట్ అంటే ఎవ్రీ మినిట్ మనం వచ్చి ఎమోషన్ సీన్ కనెక్ట్ అవుతాం అనమాట. ఇంకా నాగార్జున క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి రోల్స్ ఎన్నో చేసాడు, చాలా రెగ్యులర్గా అనిపించింది ఆయన క్యారెక్టర్ విషయంగా చెప్పాలి. బట్ ధనుష్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా ఆస్కార్ ఇంటికి తెచ్చేవాళ్ళని, ఆస్కార్ మాత్రం ఆయన ఇంటికి తెచ్చేవాలి, అంత బాగా యాక్ట్ చేశాడనమాట. అంటే ప్రతి ఫ్రేమ్లో ఆయన యాక్టింగ్ ఇన్నోసెంట్, ఆ బిచ్చగడ క్యారెక్టర్లో ఒదిగిపోవడనే చెప్పాలి. మనం చూస్తుంది ధనుష్ కాదు, ఒక బిచ్చగాడిని అనే విధంగా మనం వినవలైపోతాం, అంత బాగా యాక్ట్ చేశాడు. ఇంకా రష్మి గారి కోసం మాట్లాడుకుంటే ఒక ఇన్నోసెంట్ డీసెంట్ రోల్లో చాలా బాగా నటించింది. బట్ ఆవిడ క్యారెక్టర్ సినిమాకి పెద్దగా ఉపయోగపడదు. బట్ ఏంటంటే ఒక స్టార్ కాస్ట్ కోసం ఒక భారీ హైప్ కోసం తీసుకున్నది. బట్ శేఖర్ కమల గారు ఏదైతే రాసుకున్నారో కథ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా రాస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఎవ్రీ సీన్ని కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా, దానికి తోడు డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎవ్రీ ఎమోషనల్ సీన్లో ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో వచ్చి ప్రత్యేకంగా ఆ సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషన్ సీన్స్లో మనం కనెక్ట్ అవుతాం. బట్ ఫస్ట్ హాఫ్ అంతా అదే అని చెప్తున్నాను, సినిమాని 3 గంటల సేపు అన్నారు. బట్ 3 గంటల సేపు నిజంగా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. బట్ క్లైమాక్స్ వస్తే బాగుండు, ఇప్పటికే చాలా సినిమాని ఇచ్చేసారు అన్న ఫీల్ అయితే వస్తుంది. బట్ రిపీట్ ఆడియన్స్ రావాలంటే కొద్ది కష్టమే సినిమాకి. చూసినంతసేపు ఎక్కడ బోర్ అయితే కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా క్లైమాక్స్ వచ్చేస్తుందా అన్న విధంగా మనం వెయిట్ చేస్తాం అనమాట. సో అలాగే మనకి ఎమోషన్ సీన్స్ వస్తాయి, కనెక్ట్ అవుతాం అలాగన్నాడు. ఇంకా పోయిరా సాంగ్ అయితే మాత్రం ఐమాక్స్లో కూడా బాగా సందడి చేసింది. ఆ కొరియోగ్రఫీ కానీ, ఆ బేస్ సౌండ్ కానీ, ఆ సాంగ్ కానీ చాలా బాగా అనిపించింది. సింగిల్ థియేటర్లో కూడా బాగా అప్లోస్ పడుతుంది అనమాట. ఇంకా డిఎస్పీ గారు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని. అలాగే శేఖర్ కమల గారు ఎంతైతే కష్టపడారో ఆయన డిఎస్పీ గారు అంతే కష్టపడ్డారో. వీళ్ళిద్దరి కన్నా నిజంగా ఒక యాక్టింగ్తో సినిమాని నెక్స్ట్ నిలబెట్టొచ్చు అనేది మాత్రం ధనుష్ గారిని చూసి నేర్చుకోవచ్చు. ఆయన యాక్టింగ్తో నిజంగా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఎవరు చేయలేరు అన్న విధంగా ఆయన ధనుష్ గారు ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిన ఎలివేషన్ కూడా చాలా క్లాసిక్ ఉంటుంది. సో కాకపోతే ఇంకొక 30 మినిట్స్ సినిమాని ట్రిమ్ చేసి ఉంటే ఒక యూనివర్సల్గా ఒక ప్లాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ అవుతున్నాం. బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ ఒక క్లాసికల్ ఎమోషన్లో ఒక సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు అంతే. లెంత్ ఎక్కువైంది, బట్ సినిమాలో ఎక్కడ మైనస్ లేదు. చూపించే విధానం కానీ, రాసుకున్న కథ కానీ, మన రియల్ లైఫ్లో జరిగే కొన్ని సీన్స్ కావచ్చు, కథను కావచ్చు, చాలా నీట్గా చెప్పారు, చాలా అర్థమయ్యేలా చెప్పారు. సో శేఖర్ కమల గారి సినిమాని ఎవరైతే ఆ మార్క్ని మిస్ అవ్వకుండా ఆయన సినిమాలు ఎవరైతే ఫాలో అవుతారో ఈ సినిమా వచ్చి ఖచ్చితంగా వచ్చి చూడొచ్చాను. థ్యాంక్ యూ. 3.5 సూపర్ సినిమా, చాలా బ్రహ్మాండంగా, నాకైతే తెగ నచ్చేసింది. నాకు రొమాంటిక్ సినిమాలు అయితే ఎక్కువ నచ్చుతాయి, వాటికంటే ఎక్కువ నచ్చింది సినిమా, వాటికంటే ఎక్కువ నచ్చింది. డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు అవసరం లేదు, ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఒక వ్యక్తి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గుడైనా తనలో మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి, ఇది సరైన పద్ధతి కాదు అనేది ఒక సినిమా కంటెంట్ తీశారు. ఏం లేదు మేడం, దానికి తగ్గట్టుగా తీసుకుపోయారు. చాలా నాకైతే నచ్చేసింది. నాకు నచ్చితే నేను జెన్యున్గా చెప్తా, డబ్బుల కోసం ఏదో మీకోసం మీడియా కోసమో లేకపోతే పిఆర్ కంటెంట్ కోసమో నాగార్జున కోసం బాలకృష్ణ తోటి కోసమో నేను పైసల కోసం గడ్డి తినే మనిషిని కాదు, కంటెంట్ కోసం గడ్డి తింటా. హీరో ఇందులోనే ధనుష్, అంతే. ధనుష్ గెస్ట్ రోల్. ఐ లవ్ యూ తెలుగు, అంతేగాని తెలుగు పరంగా కాదు, ఈ సినిమా వరకు మాత్రం ధనుష్కి నేను లవ్ చేస్తున్నా, బాగుంది. సో చూసారు కదా, ప్రేక్షకుల్లో అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన బాగా యాక్ట్ చేశారని చెప్తున్నారు. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయిందని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు. సో స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా అండ్ ఇందులో శేఖర్ కమల మార్క్ అనేది కనిపించిందని చెప్పేసి అని అంటున్నారు. సో టోటల్గా ఈ మూవీకి అయితే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇదండి ఇవాళ స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండే ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.